ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియులకందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథములలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన గురించి మనము ప్రియులరా చదువుకుందాము. ఈ చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపో, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపో, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చదువుకున్న వాక్యములో దేవుని వాక్యములో ఆయన అంటున్నాడు, మోషే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నిజంగా దేవుడే నివాస స్థలం ప్రియులారా. మరి తరతరములలో యుగయుగములలో ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయన ఆది అంతము లేనివాడు, మహాదేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు గనుక ఒక తరము వారు ఇంకొక తరము వారు ఎదుట ఆయన క్రియలను ఘనపరచుదురు. చూడండి, తెలియజేతురు. చూడండి, అందుకే మాకు నివాస స్థలము నీవే. తరతరము నుండి మా దేవుడవు నీవే, మాకు నివాస స్థలము నీవే. అందుకే పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవని భక్తుడు ఆయన ప్రార్థన చేస్తున్న విధానము చూడండి. అందుకే భూమి పుట్టించకమునిపే, పర్వతములు కలగకమునిపే, సర్వసృష్టి లేనప్పుడే దేవుడు ఉన్నవాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన చేసిన కార్యముల ద్వారా ఆయన గుణగణాలు ఎట్టివో మనకు తెలియపరచబడుచున్నవి. చూడండి, ఇంకా ఏమంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అందుకే బైబిల్లో మన్నైనది వెనుకటి వలె మరలా మన్నైపోవును, భూమి మరి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగి వచ్చునని వ్రాయబడి ఉంది కదా ప్రియులరా. అందుకే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఎంత బాగుందో చూడండి ఇక్కడ. అందుకే నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నవి. చూడండి, 1000 సంవత్సరములు మన దృష్టిలో మన గడిచిపోయిన ఆ 1000 సంవత్సరములు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? గతించిన నిన్నటి వలె, రాత్రి ఎందలి ఒక జాము వలె, ఒక గంట వలె దేవుని దృష్టికి ఉన్నాయంట. అంటే మన దృష్టిలో 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు మన దృష్టిలో ఎంతో గొప్పవిగా కనబడచ్చు. కానీ అదే 1000 సంవత్సరములు దేవుని దృష్టిలో ఒక గంట వలె ఆయన దృష్టికి ఉందంట. చూడండి, అందుకే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపో, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపో, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నవి. ఎంత శ్రేష్టమైన మాటలు దైవజనుడైన మోషే ప్రార్థిస్తున్నాడో చూడండి. దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుని కొనియాడుతున్నాడు ప్రియులారా. ఆయనను స్తుతించుట, ఆయనను గణపరచుట, ఆయనను మహిమపరచుట, ఆయనను పూజించుట, ఆయనను ఆరాధించుట ఎంత శ్రేయస్కరము, ఎంత మేలు, ఎంత క్షేమము ప్రియులారా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు ఆయన చూడండి. మరి 8వ వచనంలో కూడా చూడండి, తర్వాత చూస్తే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు,
ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మురిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. చూడండి, మానవుని జీవితము ఎటువంటిదో మోషే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరి పొద్దున చూస్తే గడ్డి ఎలాగో పచ్చగా ఉంటుందో, అదే సాయంకాలం అయ్యేసరికి ఆ గడ్డి ఏముంటుంది? వాడిపోయి ఉంటుంది. చూడండి, ఎండిపోయి ఉంటుంది. చూడండి, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. దేవుని కోపం ఎంతో భయంకరమైనది ప్రియులారా. అందుకే ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును అనింది. ఆయన దయ ఆయుష్కాలమం ఆయన దయ ఆయుష్కాలమంతా ఆయన దయ ఎంతో గొప్పది ప్రియులారా. దేవుని కోపము మనము భరించలేము. ఆయన కోపం నిమిషమే అలా ఉంటే, ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాదని కూడా ఆయన ఉంది. ఆయన కోపించినను ఆయన కోపంలో న్యాయం ఉంది ప్రియులారా. ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఆయన న్యాయమును అన్యాయమును విచారించు దేవుడు. చూడు ప్రియులారా, అందుకే దైవజనుడైన మోషే ఆయనను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, పూజిస్తున్నాడు, ఆయనను కొనియాడుతున్నాడు ప్రియులారా. అందుకే ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. చూడండి, అందుకే మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, మన జీవితంలో మన క్రియలు, మన ఆలోచనలు, మన మన జీవితంలో జరుగు సమస్తము ఆయన ఎరిగి ఉన్నవాడు. చూడండి, నీలోని బలహీనత, నీలోని తప్పులు, నీలోని లోపాలు, నీలోని పాపాలు ఆయన ఎరిగిన దేవుడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు ప్రియులారా. కాబట్టి ఆయనను స్తుతించుట, ఘనపరచుట, మహిమపరచుట మనకు ఎంతో మేలు, ఎంతో క్షేమం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యం మీకు నచ్చితే ప్రియులారా, మరి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.